హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి రోజు నేను ఇంట్లో స్వామివారిని ఇలా పూజించుకున్నాను. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పేలాల పిండిని తయారు చేశాను. స్వామివారికి ఇష్టమైన పేలాల పిండి నైవేద్యంగా చేసి పెట్టాను. ఎంతో సింపుల్గా ఇంట్లోనే నేను ఇలా చేసుకున్నాను. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఇలా అందంగా పూలతోటి అలంకరించాను. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఎక్కువ అలంకరిస్తే చాలా ఇష్టం. ఇంకా విష్ణు సహస్రనామాలు పఠించుకున్నాను. ఇలా నా పూజ పూర్తి చేశాను. నేను పేలాల పిండి తయారు చేశాను కదా, దాన్ని వీడియో అప్లోడ్ చేద్దామని ముందుగా వీడియో తీశాను. ఈ పేలాల పిండి కోసం జొన్నలను నీట్గా కడిగేసి ముందు రోజు రాత్రి నేను నీట్గా కడిగేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టి ఇలా నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత వీటి కోసం మనకి కావాల్సింది ఒక బెల్లము, యాలకులు, అంతే అండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది పేలాల పిండి. బెల్లాన్ని మనం ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఇందులో మనం జొన్నలు వేయాలి. మరీ ఎక్కువ మంట పెట్టకుండా కొంచెం తగ్గించి ఇలా ఫ్రై చేయాలి. వీటిని ఫస్ట్ చిన్నగా పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతాయి. చూడండి, ఒకటి స్టార్ట్ అయింది పేలాలు. ఇంకా స్టార్ట్ అయితే ఆగవు, టపటప అని సౌండ్ అవుతూనే ఉంటుంది. నాకేమో ఇవి ఎలా అవుతున్నాయో చూడాలని ఆరాటం. మూత తీస్తేనేమో అన్నీ పైకి ఎగిరి పడిపోతాయి. చూడండి ఎలా అవుతున్నాయి పేలాలు మంచిగా. వావ్, ఎంత బాగా అయ్యాయో. ఇంకా మొత్తం జొన్నలన్నీ వేసేసాను రెండోసారికి. ఈ జొన్నలు మనకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఈ కాలంలో ఈ జొన్నలు తీసుకోవడం మంచిదని, అందుకే ఈ ఆషాఢంలో శరీరానికి శక్తి అవసరం అవుతుందంట. అందుకే ఈ పేలాల పిండి అప్పట్లో తయారు చేసుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివి అసలు తెలీదు. చూడండి ఎంత చక్కగా పేలాలు అయ్యాయి. కాకపోతే మొత్తం ఎక్కువ కాకుండానే నేను మిక్సీ పడుతున్నాను. ఇలాగే ఉండాలంట. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేశాను. ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లము, యాలకులు ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. బెల్లం మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే వేశాను. యాలకులు కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాను. అంతే అండి, ఎంతో సింపుల్గా పేలాల పిండి రెడీ అయిపోయింది. స్వామివారికి ఇలా పేలాల పిండి చేసి నైవేద్యంగా పెట్టాను. మీరైతే ఎలా చేస్తారో? నేనైతే ఇలా సింపుల్గా చేశాను పేలాల పిండి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.